హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూద్దాం. చూసారు కదా, చూస్తేనే నోరు ఊరిపోయేటట్టు ఉంది కదా ఫ్రెండ్స్. ఎలా ట్రై చేయాలి అనేది చూద్దాం మనం ఇప్పుడు. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా, టేస్టీగా, హెమ్మీగా, టెంప్టింగ్ అయిపోయేటట్టు ఉంది కదా ఫ్రెండ్స్. ఇది మనం ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూసేద్దాం. దానికోసం ఇక్కడ 1/2 kg వరకు ఉల్లిపాయలు అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత పుదీనా, 1/2 kg చికెను, అన్నీ కూడా మనకి 1/2 kg కాదు, కేజీ చికెన్ ఫ్రెండ్స్. సారీ, కేజీ చికెన్తో చేస్తున్నాను నేను ఇక్కడ. కేజీ చికెన్తో చేస్తున్నాను. పలవా మసాలా, టమాటోస్, ఆల్రెడీ మసాలా, పెరిగి, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. తయారీ విధానం చూద్దాం. తయారీ విధానంకి వచ్చేసరికి మనం ఇక్కడ 1 kg బిర్యానీకి ఆయిల్ ఎంత పడుతుందో అంత వేసుకోండి ఫ్రెండ్స్. కేజీ బియ్యం చేస్తున్నాం మనం, కేజీ చికెను, కేజీ బియ్యం. చూస్తారు కదా, ఇన్ని బియ్యం కానీ ఇంత మనకి నూనె ఎంత పడుతుందనే తెలిసిపోద్ది. ఇక్కడ 4 స్పూన్ల వరకు పట్టింది. దీంట్లోనే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఫ్రెండ్స్. అంటే లైట్ గోల్డెన్ కలర్, డార్క్ గోల్డెన్ కలర్ రావాలి. ఎప్పుడు లైట్ చెప్తాను కదా, సో దీనికి మాత్రం డార్క్ రావాలి. ఇదైతే ట్రై చేయండి ఖచ్చితంగా. చూసారు కదా, కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్ తీసుకుని నేనైతే పక్కని మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఇక్కడ పసుపు, 1 స్పూన్ వరకు పసుపు వేసాను ఫ్రెండ్స్. ఉప్పు రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. మీరు మళ్ళీ వేసుకుంటారు బియ్యం ఉడికేటప్పుడు చూసుకుని వేసుకోండి. కేజీకి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ 2 స్పూన్ల వరకు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టేస్తుంది. దాంట్లోనే 2 స్పూన్ల వరకు కారం, దాంట్లోనే గరం మసాలా ఫ్రెండ్స్, 1 కప్పు వరకు పెరుగు, దాంట్లోనే అరచక్క నిమ్మకాయ. ఇవన్నీ వేయడం వల్ల మ్యాగ్నేట్ అయ్యి బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే మ్యాగ్నేట్ అవ్వడం కోసమే మనం ఇది వేస్తున్నాము. నిమ్మకాయ మొత్తం, ఉప్పు, కారం అన్నీ కూడా. మీరు సరిపోతే ఇంకొక కాయ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు వచ్చే రసాన్ని పట్టి వేసుకోండి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మ్యాగ్నేట్ చేసేసుకోవడమే. మనం కలిపి సైడ్ పెట్టేసుకోవచ్చు. 1 కానీ 2 కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్. మనకి ఎంత వేసుకున్నా దీంట్లో బిర్యానీకి తక్కువనే అనిపిస్తుంది. మీరు తినే ఆయిల్ని బట్టి, కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేశాక ఇలా కలిపేసుకుని మీరు ఒక అరగంట పాటు మ్యాగ్నేట్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే కనుక మ్యాగ్నేట్ అయ్యి ఉంటుంది. ఇలా పుదీనా ఆకులు 4-5 వేసేసి, కొన్ని వేసేసి గుప్పుడన వేసేసుకోండి కావాలంటే. మీరు ఇలాగా మ్యాగ్నేట్ చేసుకుని మీరు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని సైడ్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి, సైడ్లోనే పెట్టుకోండి, బాగుంటుంది. ఈ లోగోలో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టేసాము. ఈ లోగోలో ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు, డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాల్సి ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా దమ్ బిర్యానీకి డార్క్ కలర్ వస్తేనే బాగుంటాయి. చూసారు కదా, ఇలా డార్క్ రావాలి. మొత్తం అన్నీ కూడా డార్క్ కలర్ వస్తేనే బాగుంటుంది. అంటే ఇక్కడ మనకు చూడడానికి ఏం ఆడిపోయినట్టుగా అనిపిస్తాయి కాదు ఫ్రెండ్స్. అలాగే మనకి వేగితే టేస్ట్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న వాటిల్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని సగం అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. సగం కన్నా ఎక్కువే తీసుకోవాలి. కొన్ని వదిలేసి మనకి స్టెప్ బై స్టెప్ వేసుకోవడానికి బాగుంటాయి బ్రౌన్ ఆనియన్స్. చూసారు కదా, ఆనియన్ నుంచే టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి మనకి ఆనియన్స్ అనేది ఇలా. నేను ఈ కప్పుతో 2 కప్పుల వరకు చూడండి, బియ్యం అయితే ఫస్ట్ 1 కప్పు వేసాను, 2 కప్పులు, 3 కప్పులు. ఇక్కడ కేజీ బియ్యం వరకు చేస్తున్నాను ఫ్రెండ్స్. 3 కప్పులు అయినాయి. దీంతో నేను కేజీ రైస్ చేస్తున్నాను.
కేజీ చికెన్కి కేజీ బియ్యం వేసాను. ఎగ్జాక్ట్ కొలత అయితే మేము ఇలాగే వేస్తాము. మీరు ఎలాగే వేస్తారో చూడండి ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీకి ఇలా ఉంటే బాగుంటుంది. చూసారు కదా బియ్యం అనేది ఎంత బాగున్నాయో. ఇలాంటి బియ్యం మంచి బియ్యం తీసుకున్నారంటే కనుక బిర్యానీ కూడా చాలా బాగా వస్తుంది. దీంట్లోనే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, దాంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటే కనుక పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా కొంచెం పచ్చి వాసన పోతే చాలు ఫ్రెండ్స్, మనకి చాలా బాగుంటాయి. దాంట్లోనే కస్తూరి మెత్తి కొంచెం తీసుకుని వేసేస్తున్నాం ఫ్రెండ్. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోనే అన్ని పలావ్ మసాలాలు వేస్తున్నాం. స్టార్ పువ్వు అన్నీ కూడా వేసేస్తున్నాము. చూసారు కదా పలావ్ మసాలా, సాజీరా అన్నీ కూడా హోల్ గరం మసాలా అనేది మొత్తం చెక్క, లవంగ, పలవాకు మొత్తం అన్నీ హోల్ గరం మసాలా మనం ఏమేమి వేయాలో బిర్యానీకి అన్నీ వేసేసాం. అవి కొంచెం వేగాక ఈ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ బయట పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్. ఫ్రిడ్జ్లో అయినా కానీ బయట అయినా కానీ సైడ్కి అవి మా చికెన్ అంతా వేసేసి ఇదే మసాలా వేగనివ్వాలి. బాగా గ్రేవీలాగా బాగా ఉడికిపోవాలి ఫ్రెండ్స్. ఎలా అంటే 70% కుక్ అయి ఉండాలి మనకి. ఆ విధంగా మనకి 70-80% కుక్ అయితే సరిపోతుంది. తర్వాత 20% కూడా మనకి బిర్యానీలో ఉడుకుతుంది కాబట్టి ఇలాగ 80% కుక్ అయ్యేటట్టు చూసుకోండి బిర్యానీ అనేది. చూసారా ఇలాగా నూనె అనేది సపరేట్ అవ్వాలి. మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు అంటే మనకి 70% ఉడికిపోయింది, కుక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. చూసారు కదా మీకే తెలుస్తుంది. సెపరేట్ ఆయిల్ అనేది అయ్యింది. దీంట్లోనే మనం చికెన్లో కూడా ఆయిల్ వేసాము, పెరుగు వేసాము. సో మనకి గ్రేవీ అనేది నింపుగా కనిపిస్తుంది. ఇలాగే కనిపించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని ఇంకా గ్రేవీగా మొత్తం 80% కుక్ అయిపోతుంది. మనకి 80% కుక్ అయిపోయాక దాంట్లోనే పచ్చిమిర్చి 4 కానీ 5 కానీ పచ్చిమిర్చి, ఒక 4 టమాటాలు చిన్నవి ఫ్రెండ్స్, టమాటాలు పెద్దవి కూడా కాదు, అవి కూడా వేసేస్తే మనకి ముక్క అనేది కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఉడికిపోయింది ముక్క 80%. కానీ ఈ బిర్యానీలో ఉడికితే బాగుంటాయి కాబట్టి ఇలా. చూసారు కదా పక్కన అయితే కదా ఫ్రెండ్స్ ఇలాగా హోల్ గరం మసాలా నీళ్లు కొంచెం పెట్టేసుకున్నాము. అంటే ముక్కాలు భాగం నీళ్ళు పెట్టుకున్నాను. దాంట్లోనే హోల్ గరం మసాలా, చెక్క, లవంగా అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లోనే మనకి ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి. మీరు కొంచెం ఉప్పు వేసుకుంటే తర్వాత వేస్తారు లేదు ఎక్కువ. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని రోలింగ్ బాయిల్ రావాలి. ఒక గుప్పుడు పుదీనా తీసుకుని వేసేయండి టేస్ట్ కోసం. ఇలాగా ఒక గుప్పుడు పుదీనా తీసుకుని వేసేసాక మనకి ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అయింది అంటే మనకి పర్ఫెక్ట్గా ఇలా రెడీ అయిపోయినట్టు కూర అనేది. దీంట్లోనే గుప్పుడు పుదీనా తీసుకొని మీ దగ్గర ఒక కట్టు ఉంటే కూడా వేసేయచ్చు, బాగుంటుంది పుదీనా. మనకి ఇలాగా రైస్ కూడా మనకి ఇక్కడ నీళ్లు బాయిల్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. రైస్ వేసేత్తమే కడిగి పెట్టుకున్నాం కదా. మనం ఇక్కడ కేజీ బియ్యం తీసుకున్నాం. కేజీ బియ్యంకి ఇలా ఉడికేటప్పుడే నీళ్లు బాయిలింగ్ వచ్చేటప్పుడే మనం బియ్యం అనేది దీంట్లో యాడ్ చేసేసేయాలి. అన్ని బియ్యం కూడా ఇలాగే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఒకసారి చూపిస్తున్నాను మీకు తెలిసిపోతుంది కదా, 1-2 సార్లు. మీకు 1-2 సార్లు చూపిస్తే తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇలాగా మొత్తం అన్నీ కూడా బియ్యం అనేది వేసుకొని బాగా ఇక్కడ 70% కుక్ అవుతాయి చాలు ఫ్రెండ్స్. 30% అనేది మనకి తర్వాత ఉడుకుతుంది కాబట్టి బిర్యానీలో మీకు 70% 50% కుక్ అయినా కూడా పర్లేదు. మనకి చికెన్ అనేది ఆల్రెడీ ఉడికింది కాబట్టి. చూసారు కదా ఇలా అనేటప్పుడు టక్కుని ఇరగాలి, అప్పుడే బాగుంటుంది. ఇక్కడైతే అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మనకి బిర్యానీకి వేసుకుంటాకి సిద్ధంగా ఉన్నాయి అన్నీ కూడా. మనం ఇక్కడైతే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూసారు కదా ఇరిగిపోతుంది, ఇలా అన్నప్పుడు ఇరుగుతుంది కదా ఫ్రెండ్స్. అంతే మనకి
చూడండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. 70% మనకి కుక్ అయిపోయింది అంటే మనకి ఇక్కడ బిర్యానీకి రెడీగా ఉంది. మనం ఇలా నీళ్లు వంచేసుకొని అంటే మనం దాంతోనే వేసేసుకుంటే ఫ్రెండ్స్ బాగా వస్తుంది. 70% కుక్ అయింది. దాన్ని తీసి బియ్యం అనేది ఇలా వేసేసుకోవాలి. ఇలా నీళ్లు వడ్చుకొని మనకి ఇలా వేసేసుకుని పరిచేసుకున్నారంటే కనుక కూర సగం అయితే తీసేసాను ఫ్రెండ్స్, సగం పైనే తీసేసాము గిన్నెలోకి. తీసేసిన కూర మళ్ళీ పైన మనం వేసుకోవాలి స్టెప్ బై స్టెప్. అంటే మనం ఇప్పుడు లేయర్గా వేసుకోవాలి. లేయర్లుగా వేస్తాం కదా ఫ్రెండ్స్, 1 2 3 అలా లేయర్లు వేస్తాం కదా, ఆ విధంగా లేయర్లుగా వేసుకుంటే కనుక చికెన్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. దాంట్లోనే బ్రౌన్ ఆనియన్స్ అనేది వేయాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది కొట్టొచ్చినట్టు వస్తుంది. మనం బయట తెచ్చే కన్నా ఇంట్లో ఇలా ట్రై చేశారంటే కనుక ఫ్రెండ్స్ ఒక 10 మంది తినొచ్చు, అంత బాగుంటుంది బిర్యానీ ఇది. ఇలా పుదీనా, బ్రౌన్ రైస్, అక్కడక్కడ టమాటోస్ పెట్టుకోవాలి, అలాగే టమాటా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా టమాటా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి కూడా వేయండి, అక్కడక్కడ బాగుంటుంది. దాంట్లోనే గరం మసాలా కొంచెం లైట్గా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మీరు బ్రింగల్స్గా వేసుకోండి, చేత్తో తీసుకుని, అప్పుడు ఇంకా బాగుపడుతుంది. దీనిపైన రైస్ వేసేసుకోవడమే. రైస్ వేసుకుని ఒక సెకండ్ స్టెప్ కూడా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. 1 by 1 స్టెప్ అనేది వేసుకోవాలి కదా ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు సెకండ్ స్టెప్కి 80% కుక్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి 70%, 70%. ఇప్పుడు 80% వరకు కుక్ అయి ఉంటుంది. ఆ వేడికి మనకి ఇప్పుడు పుదీనా వేసేసుకొని ఇలాగా దాంట్లోనే బ్రౌన్ ఆనియన్స్, దాని తర్వాత చికెన్ కూర మనం ఏదైతే గ్రేవీ కలిపి కట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, టమాటోస్, అంతే ఫ్రెండ్స్. ఏమీ కాదు, దమ్ బిర్యానీ కష్టమే కాదు అసలు, చేయాలంటే చాలా ఈజీ. మనం ఇలా చేతిలో వేసుకుని ఇలా మళ్ళీ గరం మసాలా, అంతే ఫ్రెండ్స్. ఉప్పు చూసుకుని వేసుకోండి, మనం రైస్లో వేసాము, కూరలో వేసాము కాబట్టి సరిపోతుంది. మాకైతే సరిపోయింది ఫ్రెండ్స్. మీరు ఉప్పు ఇలా వేసేటప్పుడే చూసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఈ చికెన్ గ్రేవీ వేసేసాక లెవెల్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకొక స్టెప్ మళ్ళీ వేసేస్తే సరిపోతుంది. లాస్ట్ స్టెప్ అనేది అంతే ఫ్రెండ్స్. మళ్ళీ రైస్ వేసేసుకోవడం అయిపోయింది, అంతే. ఇదే లాస్ట్ స్టెప్. మీరు చూసారు కదా, ఇంతే దమ్ బిర్యానీ రెడీ చేయడం ఏమీ కష్టం కాదు, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. మన గిన్నె అనేది కొంచెం బాగుండాలి, మందపాటి గిన్నె ఉంటే కనుక మనకి బిర్యానీ అనేది దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మళ్ళీ పుదీనా వేసుకుని కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని మనం అంతే. చూసారా, బ్రౌన్ ఆనియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బిర్యానీకి. ఎప్పుడూ కూడా బ్రౌన్ ఆనియన్స్ అనేది మన ఇంట్లో చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. బిర్యానీ చేయాలనుకునేటప్పుడు ఒక రోజు ముందే ఉల్లిపాయలు వేయించి పెట్టేసుకోండి కావాలంటే. మీరు ఇలాగ టమాటో ముక్కలన్నీ కూడా ఇలా రౌండ్గా వేసి ఇలా వేసేసుకోండి. దీనిపైన మళ్ళీ మసాలా సేమ్ ప్రాసెసింగ్ ఫ్రెండ్స్, ఏమీ తేడా లేదు, సేమ్ డిట్టో అదే. పచ్చిమిర్చి తర్వాత ఉన్న కూర ఎంతైతే ఉందో కొంచెం మిగిలి ఉంటుంది కదా, మిగిలి ఉంటే వేసుకోండి, లేకపోతే కూడా లేదు మీ దగ్గర ఉంటే. ఇది కుంకుమ పువ్వులో నేను కుంకుమ పువ్వు నానబెట్టాను ఫ్రెండ్స్, అది కూడా వేసేసాము. నేను వేడి నీటిలో కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టాను, బాగుంటుంది కలర్ఫుల్గా. చాలామంది కలర్స్ వేస్తారు కదా, సో నేనైతే న్యాచురల్గా చేస్తున్నాను కాబట్టి ఇలా కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టేశాను. వేడి నీటిలో వేస్తే ఆ కలర్ వచ్చింది, అవి కూడా వేసేసాను. చూసారు కదా, మీకైతే అర్థమైపోయింది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది. ఇలాగా కొంచెం మిగిలిన కూరను కూడా వేసేసుకున్నారంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అసలైంది అయితే మనం వేసేసాం కూర. ఇలా లెగ్ పీసులు ఉన్నాయి కదా 2, కోడిని అయితే కొట్టించుకొచ్చాను ఫ్రెండ్స్. నేను 1/2 kg కూర కొంచేసుకుని 1 kg అయితే ఇలాగా బిర్యానీ చేసేసాను. కొలతగా ఉండాలి కదా మనకు, ఒక లెక్క ప్రకారంగా ఉంటేనే కదా మనకు చేయడానికి వస్తుంది. మీరు కావాలనుకుంటే పైనుంచి ఇలా నీళ్ళు చిలకరించుకుంటే చాలు, మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మనం తీసేసి మూత, చూసారు కదా, ఇలా అయ్యాక మనం మూత అనేది పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా గ్యాస్ వెలిగించి మూత పెట్టేయండి ఫ్రెండ్స్. ఇలాగ 1 నిమిషం అయ్యాక చూడండి,
అంతే కదా ఫ్రెండ్స్, మన ఊర్లో అయితే మనకి బెంగళూరు కాబట్టి కొంచెం సిటీ కాబట్టి మనం చేయడం నిప్పులు వేయకూడదు. నేను ఇలా వేడి పెట్టేసి దానిపైన ఇలా వేడి పెట్టుకున్న ఇప్పుడు చపాతీ రేకు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని మీద నేను ఇది పెట్టేశాను, బిర్యానీ గిన్నె పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ పై ప్రాసెసింగ్ ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఇలాగైతే గోధుమ పిండి కలిపేసుకొని మూత అనేది ఇలాగా స్టిక్కీగా పెట్టేశాను. మనకు ఎప్పుడేమవుతుందంటే ఆవిరి అనేది బయటికి వెళ్దు, లోనే కుక్ అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకున్నాక మనకి దమ్ బిర్యానీ బాగా రెడీ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా చేయొచ్చు, ఇలాగా చాలా ఈజీగా అవుతుంది. కానీ ఇలా చపాతీ రేక్ అనేది ఉండాలి, అప్పుడే మనకి బాగా వస్తుంది. నేను ఇలాగా డెకరేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేననే కాదు, తమ్ముడు హెల్ప్ చేశాడు, తమ్ముడే డెకరేట్ చేశాడు. యాక్చువల్లీ నేను కూడా ఇలాగే చేస్తాను, కానీ తమ్ముడు అయితే డెకరేట్ చేసి పెట్టాడు ఫ్రెండ్స్. ఇలాగా డెకరేషన్ చేసి పెట్టాడు. బిర్యానీ తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే, మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఆవిరి చూసారా ఫ్రెండ్స్, వేడి వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది, దమ్ అయిపోయింది మనకి. చూసారు కదా, మనకి దమ్ బిర్యానీ అనేది దమ్ముతోనే రెడీ అయింది. మనం విజిల్ పెట్టలేదు, మూత పెట్టి కూడా కాదు, విజిల్ పెట్టి దమ్ములోనే రెడీ చేసాం. బిర్యానీ అనేది టేస్ట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి. మన వీడియో చూస్తూనే మనకి నచ్చింది అనుకునేటప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి. మన చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, గెట్ రెడీ. మనకి తినడానికి ఒకటే లేటు, నోరు ఊరిపోతుంది కదా చూస్తేనే. చికెన్ తినే వాళ్ళకైతే తెలుస్తుంది దీని వాల్యుయేషన్ ఏంటనేది, దీని గురించి ఏంటనేది. చికెన్ బిర్యానీ చికెన్ తినే వాళ్ళకైతే అదిరిపోతుంది, అదైతే అర్థమైపోతుంది. చికెన్ తినే వాళ్ళకి అంత బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూసారంటే నోరు ఊరిపోయేటట్టుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ చికెన్ పీసెస్ అనేది ఇలా వేసాము మేము. చూసారు కదా, మనకి చికెన్ బిర్యానీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్, కామెంట్ కూడా చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన వీడియోని షేర్ కూడా చేయండి, లైక్ చేయండి, అన్నీ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చింది అనుకుంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్ సపోర్ట్ చేయండి. మనకి సపోర్ట్ చేస్తే, మీరు సపోర్ట్ చేశారంటే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా వీడియోస్ చేశాను, కొంతమంది చూసి వదిలేస్తున్నారు, లైక్ కొడతలేదు, కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్. అలా చేయొద్దు ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా వచ్చింది మీ అభిప్రాయాన్ని మాకు తెలియపరచండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేస్తారు కదా ఫ్రెండ్స్, చేస్తారనుకుంటున్నాను. మన ఊరికే వీడియోని చూసి వదిలేయకండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసాక కామెంట్ సెక్షన్లో మీరేమనుకుంటున్నారో రాయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా. థ్యాంక్ యూ, ఆల్ వెల్కమ్.